జగన్ రెడ్డి మాచర్లని రక్తంతో తడిపేశాడు. పిన్నెల్లి హత్యా రాజకీయాలు చేస్తున్నాడు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు. నేను వచ్చాక రౌడీ రాజకీయాలను అణచివేస్తా. పద్ధతి మార్చుకోవాలని పిన్నెల్లిని కోరుతున్నా. మీరు చూస్తే పిన్నెల్లి పోలీసుల్ని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని హత్యా రాజకీయాలకి, హింసకి ఇష్టానుసారంగా తెరదీసే పరిస్థితి వచ్చాడు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు తగలబెట్టాడు. ఇళ్లలో దూరి దాడులు చేశారు. ఫ్యాక్షన్ నేతలకు ఒకటే చెప్తున్నా, ఎవడైనా సరే ఈరోజు కత్తితో కానీ మీరు కత్తి పట్టినవాడు ఎప్పుడైనా సరే కత్తితోనే పోతాడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, నేను రాబోయే రోజుల్లో ఈ ఫ్యాక్షన్ పాలిటిక్స్ని పూర్తిగా అణిచివేస్తా. రౌడీ రాజకీయాల్ని తుదముట్టిస్తా. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే పిన్నెల్లి ఉన్నాడో నీ కథలన్నీ కట్టిపెట్టు. నేను చాలా విషయాలు చూశాను. నేను పల్నాడులో ఆ రోజు ఆత్మకూరులో చాలామంది గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళందరికీ క్యాంపులు పెట్టి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఇండ్ల దగ్గర వదిలిపెట్టి రావాలని ప్రయత్నం చేశాను. దీనికి ఒక కార్యక్రమం ఇచ్చాను. డీజీపీకి చెప్పాను, ఆఫీసర్లకు చెప్పాను. చెప్పిన తర్వాత బయలుదేరితే మా ఇంటి గేటుకి తాళ్ళు కట్టి నన్ను రానియకుండా చేశారు. ఆ తాళ్లే ఈరోజు వైసీపీకి, పిన్నెల్లికి ఉరితాళ్ళు అవుతున్నాయి. మీ రాజకీయ భవిష్యత్తుకి ఈ తాళ్లే ఉరితాళ్ళు అవుతాయని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా. తమాషా అనుకోవద్దండి. రాజకీయాలంటే మర్యాదగా ఉండాల్సిన అవసరం ఉంది. మాచర్లలో మున్సిపల్ ఎలక్షన్స్ జరిగితే మా ఒక మాజీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న, బొండా మహేశ్వరరావు, అదే సమయంలో అక్కడ ఒక అడ్వకేట్ కూడా వస్తే మీరు చేసిన దౌర్జన్యం ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. మీ అరాచకాలు ఇప్పటికి కూడా గుర్తున్నాయి. మీ హత్యా రాజకీయాలు ఎప్పుడూ మరిచిపోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మాచర్లలో తిరుగుబాటు మొదలైంది. ఈ తిరుగుబాటు విప్లవంగా మారుతుంది. పిన్నెల్లితో సహా రౌడీ మూకని అణిచివేసే బాధ్యత నాది. ఇంతవరకు మీరు చేసిన అరాచకాలకి వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి ఉంటుంది. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ప్రతి ఒక్కదానికి ఒక రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తమాషా అనుకోవద్దండి. ఈరోజు ఉంది, రేపు ఉంది. ఒకప్పుడు నేను దయదలిస్తే మిమ్మల్ని పట్టించుకోకపోతే మీ ఇష్ట ప్రకారం తయారయ్యారు. నేను కన్నెర్ర చేసుంటే ఈ రాజకీయ రౌడీల్ని ఎప్పుడులో మట్టిలో గరిపించేసేవాడిని. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఏది చేసినా ఒక పద్ధతి ప్రకారం చేస్తా. చట్ట ప్రకారం ఎవడూ తప్పించుకోలేడు. ఆ చట్ట ప్రకారం శిక్షిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఒకటే అడుగుతున్నాను, పల్నాడులో అన్ని సీట్లు గెలిపించారు. నమ్మి ఓట్లు వేసిన పల్నాడు ప్రజలకి ఈ సైకో జగన్ ఏం చేశాడని అడుగుతున్నా. గెలిచిన ఈ పిన్నెల్లి ఏం తెచ్చాడో చెప్పాలి. నీళ్లు తెచ్చావా? ఉద్యోగాలు తెచ్చావా? ఈ ప్రాంత ప్రజలకు పరిశ్రమలు తెచ్చాడా? మీ గ్రామంలో రోడ్లు వేసాడా? పల్నాడు ప్రాంతానికి నీళ్లు ఇచ్చే ఒక్క